హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఛానల్లో అయితే ఒక మంచి ఫుడ్ వీడియో అయితే చేస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను మా ఊర్లో ఉన్నాను, మొత్తం పల్నాడు ప్రాంతం. సో ఇక్కడ చికెన్ పకోడీ చాలా ఫేమస్, అంటే మా ఊర్లో ఇంకా ఫేమస్ అనుకోండి. అయితే మామూలు కోడి కాదు, బాయిలర్ కోడి కాదు, నాటు కోడి కాల్చి చికెన్ పకోడీ చేపించి తీసుకువచ్చిన. అసలు ఎంత స్పైసీగా ఉంటుంది అంటే మామూలుగా ఉండదు. ఒకసారి చూపిస్తాను మీకు, అంటే చిన్న పార్సిల్ ఒకసారి చెప్దామని. దీంట్లో మనకి నిమ్మకాయలు ఇస్తారు, లెమన్ ఇస్తారు, తర్వాత ఉల్లిపాయలు ముక్కలు ముక్కలు కోసిస్తారు. తర్వాత చికెన్ పకోడీ ముందు చాలా స్పైసీగా అయితే తయారు చేస్తారు, ఎక్కువ ఫేమస్. సరదాగా బయటికి వచ్చి తిందామని వచ్చాము. చెప్పే కదా, చాలా అంటే చాలా స్పైసీగా ఉంటుందని. ఎక్సలెంట్గా ఉంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో అందుకే ఒకసారి మీకు చూపిద్దామని నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. చాలా బాగుంటుంది, స్పెషల్ ఇక్కడ. సో మనకేంటంటే ఇక్కడ ఉల్లిపాయలు కూడా ఇస్తాడు, అంటే మరీ ఎక్కువ వీరు. ఇదిగోండి ఉల్లిపాయలు, చూసారా, సరిపోతాయి మొత్తం ఉల్లిపాయలు. అంటే లెమన్ కూడా ఇచ్చాడు కదా, లెమన్ చాలా స్పైసీగా, రసం చూసారు ఎంత ఉందో. దీన్ని కొంచెం అలా పిండుకొని ముక్క టేస్ట్ చేస్తే ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇదిగోండి మంచి ఇచ్చాడు. సో అందుకే ఎప్పుడైనా పల్నాడు ప్రాంతంకి వెళ్ళి గుంటూరు జిల్లా దాటి ఇటు వచ్చినప్పుడు కన్ఫామ్గా చికెన్ పకోడీ అయితే ట్రై చేయండి. ఏ ఊర్లో అయినా సరే పర్లేదు. ఇంకా నాటుకోడి కాల్చుకొని చికెన్ పకోడీ చేయమంటే కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకుంటాడు అంతే, కానీ సూపర్గా చేస్తారు. సరే టేస్ట్ చేస్తున్నా. టేస్ట్ అయితే గాస్ అదిరిపోయింది. దగ్గరుండి చేపించుకున్నాం కదా, ఏ క్లాస్ అంతే. కొంచెం నిమ్మకాయ పిండి అంత ఉల్లిపాయ నోట్లో వేసుకుంటుంది, అంతపాటు సూపర్గా ఉంది. లెమన్ సరిపోయిందా? ఎలా ఉంది లెమన్? లెమన్ ఫ్లేవర్ చాలా బాగుంది. ఉల్లిపాయ కూడా తీసుకో కొంచెం. ఉల్లిపాయలు ఆల్రెడీ చాలా ఇచ్చాడు, ఉల్లిపాయలు ఇచ్చాడు. లెమన్ కావాలంటే మళ్ళీ కొంచెం పిండుకో. లెమన్ అయితే పర్ఫెక్ట్గా పిండావు. బాయిలర్ కూడా అయితే మళ్ళీ ఎంత టేస్ట్ రాదు, నాటుకోడి కాబట్టి టేస్ట్ బాగా వచ్చింది. ఇందులో మన కొత్తిమీర వేసారు, అట్లాగే అల్లం కూడా వేసినట్టున్నారు. ఆ ఫ్లేవర్ అల్లం కూడా ఉంది, ఫ్లేవర్ తగ్గుతుంది. కొన్ని ఏదైనా ఈ చికెన్ పకోడీ చాలా టేస్ట్, చాలా భలే బాగా వచ్చింది. చికెన్ పకోడీ అయితే చాలా బాగుంది. ఇంకా ఇలాగే మనకి చాలా ఐటమ్స్ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ మాకు దగ్గరలో చాలా దొరుకుతాయి. మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ మీరు ఇప్పుడు చూసుంటారు. సో అలాంటి మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ మొత్తం వీడియోలు తీస్తారు, ఇంకా వస్తాయి 1 by 1. ఓకే, ఇప్పుడు ఈ ఊర్లో ఈ చికెన్ పకోడీలు కాకుండా ఈ విధంగా చాలా రకాలుగా అయితే చికెన్ పకోడీలు తయారు చేస్తారు. మనం అవి కూడా తీసుకొచ్చి టేస్ట్ ఎలా అని చెప్తాము. అంటే ఒక్కొక్క బండి ఒక రకంగా చేస్తూ ఉంటారు కదా. ఇందులో మనకి అల్లం కలిపారు, అట్లా కొత్తిమీర కూడా వేశారు. ఈ టేస్ట్ ఇట్లా వచ్చింది. విడిగా ఇంకొకరు వేరే రకంగా అయితే చేస్తారు. మనం అది కూడా తీసుకొచ్చి దాని కూడా రివ్యూ అయితే చేసేద్దాం ఇంకా. ఓకే గాయ్స్, ఇలాంటి మంచి మంచి ఫుడ్ వీడియోస్ కోసం, టేస్టీ ఫుడ్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. ఓకే, ఇంకొక మంచి ఫుడ్ ఐటమ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.